దమ్మాయి దిబ్బ ఏరియాలో ఎన్నికల ప్రచారానికి కార్పొరేటర్ గారు విజయలక్ష్మి గారితో, కృష్ణ గారితో, బాబ్జీ గారితో కలిసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కలవడం జరిగింది. వారందరికీ కూడా పాంప్లెట్ అందించి ప్రతి కుటుంబంలో కూడా ఎమ్మెల్యేగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, ఎంపీగా విజయసాయి రెడ్డి గారికి ఓటు వేయండి, జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి అని ప్రతి ఇంట్లో కూడా పాంప్లెట్ ఇచ్చి అడగడం జరిగింది. మేము అడక్క ముందే వాళ్ళందరూ కూడా మేము వేసేది జగన్మోహన్ రెడ్డి గారికే, మేము జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటామని కూడా ప్రతి కుటుంబం కూడా చెప్పడం జరిగింది. దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి సంక్షేమ పథకాలు కానీ, ఇంటి దగ్గరికి రేషన్ కానీ, ఇంటి దగ్గరికి పెన్షన్ కానీ, ఏదైనా బర్త్ సర్టిఫికేట్ కానీ, డెత్ సర్టిఫికేట్ కానీ అన్నిటికి కూడా ఇంటి దగ్గరికే సచివాలయం వ్యవస్థ ద్వారా, వాలంటరీ వ్యవస్థ ద్వారా అందించారు. కాబట్టి మేము మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీర్వాదం అందిస్తాము, జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి గెలిపిస్తాము, మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటామని కూడా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చెప్పడం అన్నది చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా అవుతారు. అదేవిధంగా మనకి రూరల్ నియోజకవర్గం నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా, విజయసాయి రెడ్డి గారు ఎంపీగా భారీ మెజార్టీతో గెలుస్తారని కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా చెప్పడం అన్నది చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు అందరిని కూడా కలవడం కూడా చాలా ఆనందంగా ఉందని కూడా తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ఈ రోజు 41వ డివిజన్ లోని దొంబాయి దిబ్బకి మేయర్ దంపతులు ఇద్దరు వచ్చి ఇక్కడ అందరికి ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారాన్ని ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తుకు ఓటేయమని ప్రతి ఒక్కరిని అడగడం జరిగింది. అదే విధంగా ఇక్కడ ఉన్న వారి సమస్యలన్నీ తెలుసుకొని వాళ్ళ సమస్యలను తీరుస్తామని వాళ్ళకి హామీ ఇచ్చారు. అందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాబోయే ఎన్నికల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని 41వ డివిజన్ తరపున 41వ స్థానిక ప్రజలు మేము అంతా కలిసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని, అలాగే ఎంపీ విజయసాయి రెడ్డి గారిని, సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని తెలియజేసుకుంటూ